మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం చాలా మంచి రోజు గనుక ఈరోజు రాత్రి పడుకునే ముందు తలుపు మీద ఇది చల్లండి చాలు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి 24 గంటల్లో లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. తలుపు అంటే మెయిన్ డోర్ మీద దీనిని చల్లాలి. ఎందుకంటే మెయిన్ డోర్ అనేది లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి ఎవరి ఇంటిలో అడుగు పెట్టినా మెయిన్ డోర్ గుండానే అడుగు పెడుతుంది. అలా అడుగు పెట్టాలంటే ముందు మెయిన్ డోర్ దగ్గర కొన్ని పరిహారాలు చేయాలి. శుక్రవారం రోజు తప్పనిసరిగా మెయిన్ డోర్కి ఉండే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. అలాగే ఇంటి ముందు బియ్యపిండితో ముగ్గు పెట్టాలి. ఇలా శుక్రవారం రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇవి కాక శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు అంటే రాత్రి నిద్రపోయే ముందు డోర్స్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటారు కదా, అలా తలుపులు మూసేసే ముందు ఆ తలుపుల మీద దీనిని చల్లితే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. విపరీతంగా ధనం వస్తుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. ధనం కలిసి వస్తుంది. మరి ఇంతకీ ఈ శుక్రవారం రోజు రాత్రి తలుపుల మీద ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక కథను విందాం. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మి నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. దేశానికి చేరుకున్న పార్వతీదేవిని చూసి పరమేశ్వరుడు ఇలా అంటాడు, దేవి, నువ్వెందుకు విచారంగా ఉన్నావు? నువ్వు నన్ను ఏమైనా అడగాలని అనుకుంటున్నావా అని అడుగగా పార్వతీదేవి పరమేశ్వరుని చూస్తూ ఇలా అంటుంది, ప్రభు, నా మనసులో 2 ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానం నువ్వే నాకు చెప్పాలి అంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ మనసులో తలెత్తుతున్న ఆ ప్రశ్నలు ఏమిటో నాకు చెప్పు, వాటికి తగిన సమాధానం నేను నీకు చెప్తాను అంటాడు. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది, ప్రభు, నా మొదటి ప్రశ్న ఏమిటి అంటే, స్త్రీలు ఏ రోజున గాజులు ధరించటం వల్ల భర్త ఆయుష్ తగ్గుతుంది? రెండవ ప్రశ్న, స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకటం వల్ల రాత్రికి రాత్రే ఆ వ్యక్తి యొక్క తలరాత మారుతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడుగగా శివుడు ఇలా అంటాడు, దేవి, నువ్వు అడిగిన ఈ 2 ప్రశ్నలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా విను అని అంటాడు. దానికి పార్వతీదేవి, మీరు చెప్పే జవాబులు నేను హృదయపూర్వకంగా వింటాను, మీరు ప్రారంభించమని అని అంటుంది. దానికి శివుడు, ఈ ప్రశ్నలకు నీకు సమాధానం కావాలి అంటే ముందు నీవు ఒక కథ వినాలి. ఈ కథలో నీకు నీ 2 ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని శివుడు చెప్పి కథ చెప్పటం ప్రారంభించాడు. మీరు కూడా ఈ కథను శ్రద్ధగా వినండి. అలాగే మీకు రాధాకృష్ణులు అంటే ఇష్టం ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు తన కుటుంబంతో పాటు నివసిస్తూ ఉండేవాడు. ఆ ధనవంతుడి దగ్గర చాలా ధనం ఉండేది. తిండికి డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఆ ధనవంతునికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయి. ఆ 3 కోడళ్ళు తమ అత్తగారిని, మామగారిని, వారి భర్తలను చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. వారికి చక్కగా సేవ చేస్తూ ఉండేవారు. వారి ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉండేది. కానీ ఆ ధనవంతుడి పెద్ద కొడుకు మాత్రం అంత మంచివాడు కాదు. దుష్ట స్వభావం కలిగినవాడు. అతను తన తల్లిదండ్రులతో ఎప్పుడూ కూడా గొడవ పడుతూ ఉండేవాడు. అందువల్ల పెద్ద కొడుకే ఎక్కువగా ఆస్తి ఇవ్వలేదు. పెద్ద కోడలకి మరియు మిగిలిన 2 కొడుకులకు, కోడళ్లకు ఆస్తిని బాగానే పంచిపెట్టాడు. కానీ ఆ ధనవంతుడు ఎప్పుడూ ఒక విషయాన్ని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఆ ధనవంతుడు ఎలా అనుకుంటూ ఉండేవాడు, నాకు చాలా ఆస్తి ఉంది, దేనికి లోటు లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు కూతురు లేదు. నాకు ఒక కూతురు ఉండి ఉంటే నాకు వచ్చిన కష్టాలను, నాకు కలిగిన ఆనందాన్ని నా కూతురితో చెప్పుకునేవాడిని. ఆ భగవంతుడు నాకు ఒక కూతురుని ఎందుకు ప్రసాదించలేదు అని అనుకుంటూ బాధపడుతూ ఉండేవాడు. ప్రతిరోజు గుడికి వెళ్ళి తన బాధను ఆ భగవంతునికి చెప్పుకునేవాడు. అలాగే తనకు ఆడపిల్ల సంతానాన్ని ఇవ్వలేదని భగవంతుణ్ణి అడిగేవాడు. ఇలా కొద్ది రోజులు సాగుతూ ఉండగా ఒకరోజు ఎప్పటిలాగానే ఆ ధనవంతుడు గుడికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకొని
గుడి నుండి బయటకు వస్తూ ఉండగా ఒక వ్యాపారి ఎదురుబడి ఇలా అడిగాడు, ఏమి మీరు గుడికి వచ్చి కూడా ఇంతగా దిగులుగా ఉన్నారు, ఏమైనా సమస్య అని అడుగగా ఆ ధనవంతుడు ఇలా చెప్తాడు, ఏం చెప్పమంటారు నా బాధను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు కానీ కూతురుని ఇవ్వలేదు. నాకు ఒక కూతురు ఉంటే నేను ఆమెతో నా కష్టాలను సుఖాలను చెప్పుకునేవాడిని అని అంటాడు. దానికి ఆ వ్యాపారి ఇలా అంటాడు, ఓస్ అంతేనా, చూడు నీకు కూతురు లేదని బాధపడుతున్నావు కానీ నువ్వు పూజించే దేవత కూడా ఒక స్త్రీయే కదా. నీవు పూజించే రాధాదేవినే నీ కూతురిగా భావించు, ఆమెతో నీ కష్ట సుఖాలను పంచుకో, ఆనందంగా జీవించు అని వ్యాపారి చెప్పగా ఆ ధనవంతుడు ఆ వ్యాపారితో సంతోషంగా ఇలా అంటాడు, ఎంత మంచి సలహా ఇచ్చావు, ఉండు నేను ఇప్పుడే రాధాదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఉంటాను అని చెప్పి ఆ ధనవంతుడు రాధాదేవి చిత్రపటాన్ని కొని ఇంటిలో పెడతాడు. చూడు పార్వతీదేవి, ఆ ధనవంతుడు రాధాదేవిని ఇప్పుడు తన కూతురుగా భావించి ఇంటికి తీసుకుని వచ్చాడు. రాధాదేవి చిత్రపటం తెచ్చినప్పటి నుండి ఆ ధనవంతుని జీవితం మారిపోయింది. ప్రతిరోజు ఆ ధనవంతుడు రాధాదేవి పటానికి ఆహారం పెట్టి ఆ తర్వాత తాను తినేవాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా రాధాదేవి పటాన్ని తాకి వెళ్ళి వస్తాను అని చెప్పి వెళ్ళి పని చేసుకునేవాడు. మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చి రాధాదేవి పటం ముందు ఆహారం పెట్టి తాను తినేవాడు. ప్రతిరోజు ఆ పటం ముందు కూర్చొని ముచ్చట్లు పెట్టేవాడు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఇంటికి వస్తే వారికి ఇలా చెప్పేవాడు, నాకు 3 కొడుకులు 3 కోడళ్ళు 1 కూతురు, ఆమె పేరు రాధ అని. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ ధనవంతుని ఇంటికి గాజులు అమ్ముకునే అమ్మాయి వచ్చింది. అయితే పార్వతీదేవి ఆ అమ్మాయి వచ్చిన రోజు అంత మంచి రోజు కాదు. ఆ రోజున గాజులు కొనటం అంత మంచిది కాదు. ఈ విషయం గుర్తించిన రాధాదేవి తన మాయాజలంతో రంగురంగులుగా ఉన్న గాజులను నల్లగాజులుగా మార్చేసింది. గాజులను కొనాలని వచ్చిన 3 కోడళ్ళు ఆ గాజులను చూసి నచ్చలేదని చెప్పి ఆవిడను వెళ్ళిపోమ్మని చెప్పారు. గాజులు అమ్ముకునే ఆవిడ దిగులుగా ఇంటికి వెళ్ళిపోయింది. 2 రోజులు అయిన తర్వాత ఆ గాజులు మళ్ళీ మామూలు రంగులోనికి వచ్చాయి. ఆ గాజులు అమ్ముకునే ఆవిడ మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వచ్చింది. ఈసారి గాజులు చూడముచ్చటగా అందంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. 3 కోడళ్ళు వచ్చి గాజులు వేయించుకున్నారు. ఆ తర్వాత రాధాదేవి కూడా గాజులు వేయించుకుంది. రాధాదేవి అందాన్ని చూసి ఆశ్చర్యపోయింది గాజులు అమ్ముకునే ఆవిడ. నేను చాలా సంవత్సరాల నుండి ఈ ఇంటికి గాజులు అమ్మడానికి వస్తున్నా, కానీ ఈమె నాకు ఎప్పుడూ కనిపించలేదు. అసలు ఎవరు ఈమె? బహుశా వీరి చుట్టాలేమో అని అనుకున్నది. కొంచెం సమయం అయిపోయిన తర్వాత గాజులు అమ్ముకునే ఆవిడ ధనవంతుని దగ్గరకు వెళ్ళి డబ్బులు అడిగింది. దానికి ఆ ధనవంతుడు 3 కోడళ్ళు తీసుకున్న గాజులకు ధనం చెల్లించాడు. ఆ డబ్బు చూసి గాజులమ్ముకునే ఆవిడ ఇలా అంది, చూడండి, నేను మొత్తం 4 గాజులు వేశాను, మీరు 3 మాత్రమే గాజుల డబ్బులు ఇచ్చారు, ఇంకొకరి గాజులకు డబ్బులను ఇవ్వలేదు అని అంది. దానికి ఆ ధనవంతుడు, మా ఇంటిలో 3 కోడళ్ళు ఉన్నారు అంతే కదా, మరి నువ్వు 4 ఎలా గాజులు వేశావు అని అంటాడు. దానికి ఆమె, మీ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి నా చేలుతులతో గాజులు వేయించుకుంది, నాకు డబ్బులను ఇవ్వండి అని అంటుంది. దానికి ఆ ధనవంతుడు, నేను ఇంటికి వెళ్ళి అసలు విషయం తెలుసుకుని నీకు రేపు డబ్బులు ఇస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని ధనవంతుడు గాజులమ్మ ఆవిడతో చెప్తాడు. ఇక ఆ ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి ఎప్పటిలాగే ఇంటికి వచ్చి రాధాదేవి పటం దగ్గర ఆహారం పెట్టి తాను తిని నిద్రపోతాడు. అతని కళ్ళల్లో రాధాదేవి చింతిస్తూ కనిపించింది. రాధాదేవి బాధగా ఉండటం చూసి ఆ ధనవంతుడు ఏడవటం మొదలుపెట్టాడు. ఏమైంది తల్లి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని రాధాదేవిని అడుగగా ఆమె ఇలా అంటుంది, మీరు నన్ను కూతురుగా భావించటం లేదు, ఇక నేను మీ ఇంటిలో ఉండను, నన్ను వదిలివేయండి అని చెప్తుంది. దానికి ఆ ధనవంతుడు మరింత దుఃఖంతో, ఎందుకు తల్లి, ఏమైందని అడుగుతాడు. దానికి రాధాదేవి, నేను ఈరోజు గాజులమ్మాయితో గాజులు వేయించుకున్నా, నువ్వు ఆమెకు డబ్బులు ఎందుకని ఇవ్వలేదు, నీ దృష్టిలో నేను లేను, అందుకే నువ్వు నేను వేయించుకున్న గాజులకు ఆమెకు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పింది. దానికి ఆ ధనవంతుడు, నన్ను క్షమించి తల్లి అని బాగా ఏడ్చుకుంటూ
నిద్రలోనే ఏడుస్తూ కొంచెం సమయం తర్వాత నిద్రలో నుంచి లేచి త్వరగా డబ్బుల సంచిని తీసుకొని గాజులు అమ్మే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా అంటాడు, అమ్మా, ఇదిగో నీ డబ్బులు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి తల్లి, నీవు స్వయంగా నీ చేతులతో రాధాదేవికి గాజులు వేశావు అన్నాడు. ఆ మాట వినగానే ఆ గాజులు అమ్మే గుండెలో బండరాళ్ళు పడినంత పని అయ్యింది. ఆవిడ ఇలా అంది, అయ్యా, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ జన్మకు నాకు ఈ భాగ్యం చాలు అంది. ఇక చేసేది ఏమీ లేక ఆ ధనవంతుడు ఆ డబ్బులను ఆమె ఇంట్లోనే పెట్టేసి గుడికి వెళ్ళి అక్కడే జీవనం సాగించాడు. నిత్యం అమ్మవారి సన్నిధిలో సేవ చేస్తూ ఉన్నాడు. ధనవంతుడి కళ్ళల్లో కనిపించిన రాధాదేవి ఆ తర్వాత ఆ ధనవంతుని పెద్ద కొడుకు కళ్ళల్లో కనిపించి ఇలా అంటుంది, నీవు నీ తల్లి కాళ్లను ఇప్పటి వరకు ముట్టుకోలేదు, అందుకే నీవు ఈ దౌర్భాగ్యాన్ని అనుభవిస్తున్నావు. నీవు ప్రతిరోజు బయటకు వెళ్ళేటప్పుడు నీ తల్లి కాళ్లను తాకి వెళ్ళు, అంతా శుభమే జరుగుతుంది. ఈ మాట చెప్పి అదృశ్యమైపోయింది. ఇక అప్పట్నుంచి ధనవంతుని పెద్ద కొడుకు ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తున్నాడు. కొద్ది రోజులకు తన జీవితం మారిపోయింది. తను అందరికన్నా గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు. కాబట్టి పార్వతీదేవి ఏ వ్యక్తి అయితే తన జీవితం మార్పు చెందాలని అనుకుంటాడో ఆ వ్యక్తి ప్రతిరోజు తన తల్లి కాళ్లను తాకి బయటకు వెళ్తే అతనికి అన్నిటిల్లో విజయం సిద్ధిస్తుంది. ఇది ఈ రెండో ప్రశ్నకు సమాధానం. ఇక నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే, వివాహమైన ప్రతి స్త్రీ గాజులు ధరించే ముందు కొన్ని నియమాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులను తప్పకుండా ధరించాలి. రెండవ విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా ఉదయం లేక సాయంత్రం సమయంలోనే వేయించుకోవాలి. మూడో విషయం ఏమిటి అంటే, కొత్త గాజులను ఎప్పుడూ కూడా శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేయించుకోవాలి. ఈ రోజులలో వేయించుకున్నట్లయితే భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. నాలుగో విషయం ఏమిటి అంటే, మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు, ధరించకూడదు. దానివల్ల భర్త ఆయుష్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు శివుడు, పార్వతీదేవి, నువ్వు అడిగిన 2 ప్రశ్నలకు నేను సమాధానాన్ని చెప్పాను అని అంటాడు. మన జీవితంలో ఆచరించి మనం కూడా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుదాం. ఆడపిల్లలు గాజులు ధరించడం వలన మన భారతీయ సాంప్రదాయం పెరుగుతుంది. శ్రీదేవతామూర్తులకు కూడా గాజులు అంటే ఎంతో ఇష్టం. మగవారు చేతికి కడియాలు ధరించేవారు. ఇప్పుడు కూడా కొంతమంది నాగరికతలో భాగంగా ధరిస్తూ ఉంటారు. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండటం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట. దీంతో ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. అంతేకాకుండా ఆడవారి శరీరం నుంచి విడుదలయ్యే నెగిటివ్ శక్తిని నిర్వీర్యం చేసేందుకు కూడా గాజులను ధరింపచేసేవారట. వీడియోలోకి వస్తే ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. కుటుంబంలో కాకపోయినా బయట పనిచేసే చోట, వ్యాపారం చేసే చోట ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. కొందరు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు, మరి కొందరు ఆరోగ్య సమస్యలతో, మనశ్శాంతి కరువైపోయింది అని, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయని, ఆర్థిక పరంగా ఎదగటం లేదని, వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధించలేకపోతూ ఉన్నామని చింతిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. మనశ్శాంతిగా జీవితాన్ని గడపలేక, ఆనందంగా ఇతరులతో సమయం గడపలేక ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం మీపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం. లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనిషి జీవితంలో సుఖం అనేది ఉండదు. ఎంత సంపాదించినా డబ్బు ఉండదు. ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది డబ్బును పొదుపు చేసి ఇల్లు, వాహనము, బంగారము వంటివి కొనుగోలు చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల డబ్బును పొదుపు చేయలేరు. డబ్బు అనేది అస్సలు ఇంటిలో నిలవటం లేదు అని చింతిస్తూ ఉంటారు. మీరు పొదుపు చేసే డబ్బు మీ దగ్గర అస్సలు ఉండటం లేదు అంటే దానికి అర్థం మీపై లక్ష్మీ అనుగ్రహం లేదని. లక్ష్మీదేవి అనుగ్రహం మన కుటుంబంపై లేకపోతే మన కుటుంబంలో అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. ఇంటి సభ్యులు కారణం లేని గొడవలు పడుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ ఇంటిపై లేకపోవటమే అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తే మీకు దేనికి లోటు అనేదే ఉండదు. మరి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే, ఆమె కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అంటే పూజలు చేస్తే సరిపోదు, కొన్ని పరిహారాలను కూడా పాటించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం మనం సులభంగా పొందడానికి పరిహార శాస్త్రంలో ఒక మంచి పరిహారం చెప్పబడింది.
ఈ పరిహారం శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు తలుపులు క్లోజ్ చేసే ముందు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. అసలేం చేయాలి అంటే శుక్రవారం రోజు రాత్రి మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని పడుకున్న ముందు డోర్ క్లోజ్ చేస్తారు కదా, అలా క్లోజ్ చేసే ముందు ఒక గ్లాసుడు నీటిని తీసుకుని అందులో కొంచెం పచ్చకర్పూరము 5 చుక్కల ఆవు పాలు వేయండి. తర్వాత ఆ గ్లాసులోనే 1/2 స్పూన్ గంధం కూడా వేయండి. గంధం లేకపోతే పసుపును అయినా సరే వేసుకోవచ్చు. లాస్ట్లో ఈ నీటిలో 1 స్పూన్ గల్లులుప్పు వేసి వీటన్నిటిని మిక్స్ చేసేసి ఇవన్నీ కలిపినటువంటి నీటిని చక్కగా మీ మెయిన్ డోర్ మీద చల్లేయండి. అంటే బయటకు వచ్చి చల్లండి. అలా చల్లిన వెంటనే ఇక ఇంట్లోకి వెళ్ళి తలుపులు క్లోజ్ చేసేయండి. ఇలా శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ పరిహారాన్ని 1 లేదా 2 శుక్రవారాల పాటు చేస్తే మీ తలరాత మారిపోతుంది. సమస్యలన్నీ కూడా పోతాయి, లెక్కలేనంత ధనం వస్తుంది. కనుక మీరు కూడా శుక్రవారం పూట ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.